మార్నింగ్ టు ఆల్. ఈరోజు మనము బిఎస్ఓఎస్ 185 బుక్ నుంచి సొసైటీ త్రూ ద విజువల్స్ అనే లెసన్ చెప్పుకుంటున్నాము. ఇది యూనిట్ నెంబర్ 6లో ఈరోజు మనము రిప్రజెంటింగ్ త్రూ వీడియో అండ్ ఫిలిమ్స్ అనే లెసన్ గురించి చెప్పుకుంటున్నాం. దీన్ని తెలుగులో మనము యూనిట్ నెంబర్ 6లో వీడియో ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వ్యవస్థ ఎలా ఉంది, తర్వాత చలనచిత్రాల ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న సామాజిక వ్యవస్థ ఎలా ఉన్నది, ఎటువంటి మార్పులు జరుగుతున్నాయనే దృక్పథాన్ని ఈరోజు మనము చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఎథ్నోగ్రాఫర్స్ గురించి యూనిట్ నెంబర్ 1లో చెప్పుకున్నాం. ఈ ఎథ్నోగ్రాఫర్స్ మానవ సమాజ శాస్త్రవేత్తలు. వీళ్ళందరూ కూడా ఆ మానవ సమాజ శాస్త్రవేత్తలుగా పరిశోధనా పద్ధతుల్లో ఈ చలనచిత్రాలు, మళ్ళీ ఫోటోగ్రాఫ్స్, మళ్ళీ ఫిలిమ్స్ మీద ఆధారపడి అప్పుడున్న మానవ సమాజాన్ని వివరించడానికి ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళు ఎథ్నోగ్రాఫర్స్ అందరూ కూడా పాత రోజుల్లో మానవ సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా ఈ చలనచిత్రాలు అంటే ఫొటోస్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఆ సమాజం అంటే ఏ సమాజం మీద పరిశోధన చేయాలనుకుంటున్నారో ఆ సమాజం దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి కట్టుగా నివసిస్తూ వారి యొక్క జీవన శైలులు, సామాజిక పద్ధతులు, జీవన ప్రవృత్తిని అన్నింటిని కూడా పరిశీలిస్తూ పరిశోధనా పద్ధతుల ద్వారా అవగాహన ఏర్పరచుకొని వారి యొక్క జీవిత వైచిత్రాన్ని మనకి సమాజంలో తెలియపరుస్తూ ఉండేవాళ్ళు. ఈ మానవ సమాజ శాస్త్రవేత్తలు ఈ ఫిలిమ్స్ మీద ఆధారపడే వాళ్ళు అనేది మనం యూనిట్ నెంబర్ 1లో చెప్పుకున్నాం. తర్వాత ఈ టెక్నాలజికల్ చేంజెస్ అంటే సమాజపరంగా ఎన్నో రకాలైన టెక్నాలజికల్ చేంజెస్ వచ్చినాయి. సమాజం యొక్క పాత్ర విద్య మరియు అనేక రకాల విషయాలు కూడా మారుతూ ఉన్నాయి అన్నమాట. విద్యకి ఎంతో ప్రాముఖ్యత మనము ఏర్పరచుకున్నాము. ఈ పద్ధతిలో సామాజిక టెక్నాలజికల్ చేంజెస్ అవటం వల్ల పాత రోజుల్లో ఎథ్నోగ్రాఫర్స్ పెద్ద పెద్ద కెమెరాలు అంటే సౌండ్ లేని పద్ధతులతో ఆ యొక్క కెమెరాలు ఉంటాయి అన్నమాట. అంటే కెమెరాలతో ఫిల్మ్ తీసేవారు, తర్వాత సౌండ్ టెక్నాలజీ దానికి యాడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇది ఒక ప్రయాసతో కూడిన పని, భారీ యంత్రాలు, ఎక్కువ శ్రమతో కూడిన పని, ఎక్కువ మంది మనకి సహాయకారులుగా ఉండవలసి వస్తూ ఉండేది మొదటి రోజుల్లో. దానివల్ల అనేక రకాల ఇబ్బందులకి మనం గురవుతూ ఉండేవాళ్ళం. తర్వాత అంటే ముందు ఫిలిమ్స్ తీసేవాళ్ళము, తర్వాత సౌండ్ దానికి కనెక్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళము. అంటే ఈ ప్రాసెసింగ్ మెథడ్ అంతా కూడా ఇబ్బందికరంగా ఉండేది అనేది మనం చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఈ టెక్నాలజికల్ చేంజెస్ అన్నీ కూడా మారుతూ ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. ఈ మారుతూ ఉండటం వల్ల సమాజం యొక్క ప్రాతినిధ్యాలు కూడా మరి మారుతూ ఉంటాయనేది కూడా మనకు తెలిసిన విషయమే. తర్వాత గ్రాఫిక్ అండ్ ఎథ్నోగ్రాఫిక్ ఫిలిమ్స్ రూపంలో విజువల్స్ ప్రాతినిధ్యము ప్రారంభమైందనేది మనం చెప్పుకోవాలి. టెక్నాలజికల్ చేంజెస్ వచ్చిన తర్వాత ఫోటోగ్రాఫ్లు, ఎథ్నోగ్రాఫిక్ ఫిలిమ్స్ రూపంలో అనేక విజువల్స్ ప్రాతినిధ్యము ప్రాముఖ్యతని సంతరించుకున్నాయనేది మనం చెప్పక తప్పదు. ఇది విద్యకు సాధనాలుగా తయారు చేయబడ్డాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ అండ్ ఎథ్నోగ్రాఫిక్ ఫిలిమ్స్ అన్నీ కూడా విద్యకు సాధనాలుగా అంటే విద్యకు తోడ్పాటు అంటే ముందుకు తీసుకువెళ్ళడానికి ఎంతో దోహదకారిగా ఉన్నదనేది మనం ఇక్కడ చెప్పక తప్పదన్నమాట. డిజిటల్ టెక్నాలజీ మరియు స్మార్ట్ ఫోన్స్ సమాజంలో ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. డిజిటల్ టెక్నాలజీ అంటే స్మార్ట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నాం. ఈ యొక్క స్మార్ట్ ఫోన్స్లోనే అన్ని రకాల ఫీచర్స్ మనం చూస్తూ ఉన్నాం. అది అందరికీ తెలిసిన విషయమే అన్నమాట. ఈ పరిశోధన విధానము మారిపోవటం వల్ల ఈ డిజిటల్ టెక్నాలజీ అండ్ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగం ద్వారా ఈ యొక్క మానవ సమాజ శాస్త్రవేత్తలు అనేక రకాల నూతన విషయాలని మనకి తెలియపరుస్తున్నారు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. వాటాదారుల సహకారంతో ఇప్పుడు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. అంటే మనకి ఒక పరిశోధన చేయాలంటే మనంతటా మనము దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నట్లయితే ఖర్చుతో కూడినది, ఇబ్బందులు, అనేక రకాల ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ అవుతూ ఉంటాం. అందుకని ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తున్నాము,
వాటాదారులను మనము ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఈ వాటాదారుల యొక్క సహకారంతో ఈ పరిశోధనలు ఇప్పుడు ఎక్కువ జరుగుతూ ఉన్నాయనేది మనకు తెలిసిన విషయమే. ఈ వాటాదారుల ద్వారా పరిశోధనలు చేయటం వల్ల అతి తక్కువ టైంలో మనము సామాజిక మానవ పరిస్థితుల్ని అర్థం చేసుకోవటానికి వీలవుతున్నది. పరిశోధనలు ఇప్పుడు పుస్తకాలు, కథనాలతో కాకుండా వెబ్సైట్స్, మళ్ళీ ఇక్కడ పాడ్కాస్ట్స్ అండ్ బ్లాగులు మొదలైన వాటితో ముందుకు పోతూ ఉన్నది అనేది మనము చెప్పక తప్పదన్నమాట. ఇప్పుడు చూడండి, పరిశోధకులు ఇప్పుడు పుస్తకాలు కాకుండా, కథనాలతో కాకుండా ఇక్కడ ఏంటి, వెబ్సైట్స్ ద్వారా పాడ్కాస్ట్స్ మరియు బ్లాగులు మొదలైన వాటితో ఎంతో ముందుకు వెళ్ళి మానవ సమాజాన్ని అధ్యయనం చేసి పరిశోధన చేస్తూ ఉన్నారు. దీనికి ఏంటి, మనకి ఇక్కడ ఫోటోగ్రాఫ్స్, ఎథ్నోగ్రాఫిక్ ఫిలిమ్స్ ఎంత దోహదం చేస్తున్నాయి అనేది మరొకసారి చెప్పుకోవచ్చు. పరిశోధన అన్ని ఎవరికి హాని కలిగించేది కాకుండా నైతిక పద్ధతిలో జరగాలనేది ఒక ప్రాముఖ్యత ఏర్పరచుకున్నారు. అంటే పరిశోధన మనం చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తికి, సమాజానికి కానీ, ఆ ఎదుటి వ్యక్తి యొక్క మానసిక వ్యవస్థకు కానీ ఎటువంటి హాని జరగకుండా ఒక నైతిక ప్రవర్తన పరిశోధకులు అంటే మనతోటి మనమే ఒక నైతిక ప్రవర్తనని ఏర్పరచుకోవాలి అనేది మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అన్నమాట. పూర్వకాలంలో ఎథ్నోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫ్స్, ఫిలిమ్స్తో మానవ శాస్త్రవేత్తలు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ మనకి యూనిట్ నెంబర్ 1లో చెప్తున్నాం. పూర్వకాలంలో ఎథ్నోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫ్స్, ఫిలిమ్స్తో మానవ శాస్త్రవేత్తలు సామాజిక ప్రాతినిధ్యము వహించి సామాజిక పరిశోధనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అంతకన్నా అప్పుడు ఆల్టర్నేటివ్ పద్ధతులు ఏవి లేవన్నమాట. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజికల్ చేంజెస్ అనేక రకాలుగా మారిపోయినాయి. తర్వాత స్మార్ట్ ఫోన్స్, డిజిటల్ టెక్నాలజీ కూడా అనేక కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నదండి మనకు తెలిసిన విషయమే. దీనివల్ల అనేక రకాల పద్ధతులతో ఈ యొక్క ఎథ్నోగ్రాఫర్స్, మానవ సమాజ శాస్త్రవేత్తలు సామాజిక పరిస్థితుల్ని అనేక రూపాలలో మనకు తెలియపరుస్తూ ఉన్నారనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. శాస్త్రవేత్తలు అంటే ఈ విధంగా శాస్త్రవేత్తలు సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. దీనికి సాంకేతిక అభివృద్ధి, దృశ్య పద్ధతుల్లో ఉన్న మార్పులు, చేర్పులు అన్నీ కూడా దోహదం చేస్తూ ఉంటాయి. సాంకేతిక అభివృద్ధి అనేక రకాలుగా ప్రస్తుత వ్యవస్థలో సాంకేతిక వ్యవస్థ అనేక రకాలుగా కొత్త పుంతలు తొక్కుతూ ఉన్నదన్నమాట. దృశ్య పద్ధతులు కూడా అనేక మెథడ్స్లో మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతూ ఉన్నాం మనకు అనుకూలంగా అనేది మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఛాయాచిత్రాలతో ప్రారంభమై చలనచిత్రాలతో పురోగమిస్తూ ఉన్నది. మొట్టమొదటి ఏంటి, ఎథ్నోగ్రాఫర్స్ ఎలా చేసేవారు, ఛాయాచిత్రాలతో ప్రారంభమైంది ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ అన్ని కూడా. ఇప్పుడు చలనచిత్రాలతో మనం ఇక్కడ పురోగమిస్తూ ముందుకు వెళ్ళి సామాజిక వ్యవస్థని, మానవ సామాజిక వ్యవస్థని మనకి సమాజానికి కళ్ళకు కట్టినట్లు చెప్పగలుగుతూ ఉన్నాం అనమాట. టెక్నాలజికల్ రీల్స్, మళ్ళీ సౌండ్ రికార్డులో ఇది అనేక రకాల ఇన్బిల్ట్, అంటే ఇప్పుడు టెక్నాలజికల్ రీల్స్, సౌండ్ రికార్డ్, దీనితో ఇన్బిల్ట్ పద్ధతులన్నీ కూడా మనకు వచ్చింది. పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళము, ఫిలిమ్స్ తీసేవాళ్ళము, తర్వాత సౌండ్ దానికి క్లాప్ చేసేవాళ్ళం. ఇప్పుడు అటువంటి పద్ధతులు లేవు. ఒకేసారి ఫిలిము అండ్ రికార్డింగ్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉండటం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది, టెక్నికల్ వాల్యూస్ పెరుగుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇన్బుల్ట్ సౌండ్, డిజిటల్ కెమెరాస్, తేలికైన కెమెరాస్ వరకు అభివృద్ధి చెందిందనేది మనము చెప్పుకోవచ్చు. ఇన్బుల్ట్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా ఇన్బుల్ట్ ఉంటుంది అనమాట కెమెరాస్తో. డిజిటల్ కెమెరాస్ యూజ్ చేస్తున్నాము, తేలికైన కెమెరాస్ అనేక రకాలుగా అభివృద్ధి చెంది అనేది చెప్తూ ఉంటాం అనమాట. ఇక్కడ బెస్టన్, బీన్ రేప్ అండ్ హైడర్ అండ్ మార్గరెట్ మీడ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ ఉపయోగించుకొని మానవ సమాజ పద్ధతులను మనకి సామాజికంగా అనేక రకాలుగా తెలియపరిచారు. దీనికి మొట్టమొదటి ఏం కావాలి, మనకి డిజిటల్ టెక్నాలజీ మన దగ్గర ఎంత ఉన్నా కూడా ఎథ్నోగ్రాఫర్ యొక్క అంతర్దృష్టి, తెలివితేటలు దీంట్లో మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి అనేది చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ ఈ యొక్క టెక్నాలజికల్లీ ఎంత అభివృద్ధి చెందినా
మనకి ఈ ఎథ్నోగ్రాఫర్స్ యొక్క అంతర్దృష్టి అంటే మానసిక వ్యవస్థ, అంతర్దృష్టి, వారి యొక్క తెలివితేటలు ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా ఉన్నదన్నమాట. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది అన్నట్లయితే మనము అనేక రకాల మానవ సామాజిక విషయాలను మనము అనేక రూపాలలో డిజిటల్ పద్ధతులతో మనం ఇక్కడ ఏర్పరచుకోగలుగుతున్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలు మరియు చలనచిత్రాలు మన జీవితంలో అంతర్భాగం అయిపోయినాయి అనేది చెప్పక తప్పదు. ఏ సమాజాన్ని తీసుకున్నా, ఏ దేశాన్ని తీసుకున్నా కూడా వీడియోలు అండ్ చలనచిత్రాలు మనము జీవితంలో ఒక ఇంటర్ పార్ట్ అయిపోయినాయి అనమాట. అవి లేకుండా మనము జీవిత విధానాన్ని ముందుకు పోలేకపోతున్నాము, కొనసాగించలేకపోతున్నాము. అందుకని వీడియోలు, చలనచిత్రాలు అనేవి మనకి ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి అనేది మనం చెప్పక తప్పదన్నమాట. అవి వినికిలో లేని సమయాన్ని మనం ఊహించుకోలేము. ఇవి లేవు అనేది మనం ఊహించుకోలేని విషయం అనమాట. ప్రస్తుత వ్యవస్థలు టెక్నాలజికల్ చేంజెస్ డెవలప్ అయినాయి కాబట్టి ఈ యొక్క వీడియోలు, చలనచిత్రాలు లేకుండా మన జీవిత విధానం ముందుకు సాగటం లేదు అనేది మనము గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉన్నాము. సినిమాలు, వినోదము, విద్య మరియు సమాచారం యొక్క మూలాలు ఇవి సాంస్కృతిక ప్రతిబంధాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఈ చలనచిత్రాలు, వీడియోలు ఇవన్నీ కూడా సాంస్కృతిక పద్ధతులతో మనకి అనేక రకాల విషయాలను మనకు తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయంగా చెప్తున్నాము. తర్వాత వాస్తవానికి ఈ చలనచిత్రాలు, వీడియోలన్నీ కూడా మనకి ఒక ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని వహించడంతో పాటు ఒక పద్ధతులని అంటే సామాజిక మానసిక పద్ధతులను మనకి ఎవరివి అంటే మానవ సమాజ శాస్త్రవేత్తల యొక్క పద్ధతులు మనకు అనేక రూపాలతో ఫిల్మ్స్తో కానీ ఈ చలనచిత్రాలతో కానీ మనకి ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాము. హైదర్ అనే మానవ సమాజ శాస్త్రం ఈ యొక్క సామాజిక పద్ధతుల్ని వీడియోల ద్వారా, చలనచిత్రాల ద్వారా మనకి సామాజిక వ్యవస్థకి అనేక కోణాల్లో భిన్న కోణాలలో అన్ని యొక్క చలనచిత్రాల ద్వారా కానీ, వీడియోల ద్వారా కానీ మనకి తెలియపరుస్తూ ఉన్నారు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ అంటే ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ అంటే ఏంటి? ఇక్కడ చలనచిత్రాల్లో చిత్ర నిర్మాత ఇక్కడ మనం ముందు వాటాదారులని చెప్పుకున్నాము. ఇక్కడ వాటాదారులతో పాటు చిత్ర నిర్మాత కూడా ఉంటాడు. అంటే చలనచిత్రాన్ని తీయాలనుకున్నప్పుడు అనేక రకాల సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యక్తులతో పాటు ఫైనాన్షియల్గా పెట్టుబడి పెట్టగలిగిన వ్యక్తి కూడా ఉండాలి. దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నాము? చిత్ర నిర్మాత అని చెప్తున్నాము. వాటాదారులు కూడా ఉంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క చలనచిత్రం కానీ వీడియో తీయాలంటే ఎక్కువ డబ్బు కూడా మనం ఎక్కువ పెట్టవలసిన పని వస్తుంది. కాబట్టి ఎథ్నోగ్రాఫర్ ఒక్కడే ఇంత డబ్బులు పెట్టుకునే స్థితి కనుక లేనప్పుడు ఈ చలనచిత్ర నిర్మాతలు కానీ, వాటాదారులు కానీ ఇందులో పాలు పంచుకుంటూ ఉంటారు. ఇందులో ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ మనం తీయడానికి పాలు పంచుకుంటూ సామాజిక వ్యవస్థను మనకి కళ్ళకు కట్టినట్లుగా తెలియపరచడానికి అనేక రకాల డిజిటల్ టెక్నాలజీ మెథడ్స్ను ఉపయోగించుకుంటూ అనేక రకాల పద్ధతుల్లో మనకి తెలియపరుస్తూ ఉంటారు. తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్స్ యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క మార్గరెట్ మీడ్ అండ్ హైడర్ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు ఈ విధమైన పద్ధతుల్లో ముందుకు తీసుకువెళ్ళడానికి. పాత రోజుల్లో ఎథ్నోగ్రాఫర్స్ ఏం చేసేవాళ్ళు? పెద్ద కెమెరాలు, అతి బరువుతో కూడిన కెమెరాలు ఉపయోగించేవాళ్ళు. ఆ తర్వాత పరిసరాలకి లైటింగ్ లేకపోవటం వల్ల వీళ్ళు తీసిన చిత్రాలన్నీ కూడా పద్ధతిలో వచ్చాయి కాదు. తర్వాత సౌండ్ ఇన్బుల్ట్ లేకపోవటం వల్ల, సౌండ్ సిస్టమ్ తర్వాత ఇది చేయటం వల్ల మనకు అనుకున్న రకమైన ఎఫెక్ట్స్ అనేవి మనము తెలుసుకోలేకపోతూ ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటి? ఈ యొక్క నేపథ్యం, చారిత్రాత్మక నేపథ్యం ఆ విధంగా ఉన్నది. కానీ దీనివల్ల ఏంటి? అనేక రకాల ఇబ్బందులకి చలనచిత్ర నిర్మాతలు కానీ, మానవ సమాజ శాస్త్రవేత్తలు కానీ కొన్ని ఇబ్బందులకు గురవుతూ ఉండేవాళ్ళు. ఎందుకని? భారీ కెమెరాలు, ఇది సౌండ్ సిస్టమ్ ఇన్బుల్ట్ లేకపోవటము, ఆ తర్వాత అంతర్దృష్టి, ఎథ్నోగ్రాఫర్స్కి అంతర్దృష్టి లేకపోవటము, వారి యొక్క మానసిక
తెలివితేటలు కానీ, చైతన్యవంతమైన పద్ధతులు కానీ మనము గ్రహించలేకపోవటం వల్ల ఏదో తీశారో, ఏదో చూసామనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. అంటే ఎథ్నోగ్రాఫర్స్ యొక్క చారిత్రాత్మక నైపుణ్యము ముందు రోజుల్లో అంటే ముందు పద్ధతుల్లో ఆ విధంగా ఉన్నదనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ప్రారంభ దశలో అంటే ఎథ్నోగ్రాఫర్స్ ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ డెవలప్ కాకుండా ప్రారంభ దశను మనం తీసుకున్నట్లయితే ఆ ప్రారంభ దశలో అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉండేవాళ్ళు. ఎందుకు గురవుతూ ఉండేవాళ్ళు అన్నట్లయితే భారీ యంత్రాలు, కెమెరాలు ఉన్నాయి, భారీ బరువులకు ఎక్కువ బరువులు కలిగి ఉండేవి. ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి తీసుకువెళ్ళడానికి ఇబ్బంది కలుగుతూ ఉండేది. సౌండ్ సిస్టమ్ కూడా ఇన్బుల్ట్ ఉండేది కాదు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడైతే ఈ ఛాయాచిత్రాలని ఫిలిమ్స్ని తీయాలనుకుంటారో అక్కడ లైటింగ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటము, అక్కడ ఉన్న వ్యక్తులు ఒక ప్రదేశంలోనే కదలకుండా కూర్చోవటం అనేది జరగదు. ఎందుకంటే ఇక్కడ మనం ఎందుకని ఈ విధంగా చెప్పుకుంటున్నామంటే నైతికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము మానవ సమాజ శాస్త్రవేత్తలందరూ అక్కడ సామాజిక పరిస్థితిని అవగాహన చేసుకొని ఫిల్మ్స్ రూపాన లేకపోతే ఫోటోగ్రాఫ్స్ రూపాన్ని తీస్తూ ఉండేవారు అనేది మనం ఫ్రమ్ ది బిగినింగ్ లో చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఏమవుతూ ఉంటుంది, ప్రారంభ దశలో ఈ లైటింగ్ లేకపోవటము, ఇన్బుల్ట్ సౌండ్ సిస్టమ్ లేకపోవటము, భారీ కెమెరా యంత్రాల వల్ల మనకి అనుకున్న రిజల్ట్స్ అంటే అనుకున్న పద్ధతులతో మనం దాన్ని సక్సెస్ చేయలేకపోతూ ఉండేవాళ్ళం. దీనికి అనేక రకాల కారణాలు కూడా మనం చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ యొక్క ఎథ్నోగ్రాఫర్ యొక్క అంతర్దృష్టి, తెలివితేటలు, టెక్నాలజికల్ లోపాలన్నీ కూడా మనకు కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉండేవి. ఆ తర్వాత ఆ మానవ సమాజ శాస్త్రం అంటే ఏ మానవ సమాజంలో మనం వారి యొక్క జీవిత వైచిత్రుల్ని తెలుసుకోవాలనుకుంటున్నామో వారి యొక్క పద్ధతులన్నీ కూడా మనము వాళ్ళ మీద కమెంట్ చేయలేకపోతూ ఉండేవాళ్ళం, కంట్రోల్ చేయలేకపోతూ ఉండేవాళ్ళం. అంటే ఎడ్యుకేషన్ లేకపోవటము, తర్వాత కెమెరా టెక్నాలజీ వాడికి అసలు అనుభవం లేకపోవటం వల్ల ఏం జరుగుతూ ఉండేదంటే మనం తీసిన ఎథ్నోగ్రాఫర్స్ ప్రారంభంలో తీసిన ఫిలిమ్స్ అన్ని కూడా స్పష్టత లేకపోవటము, మనకి సౌకర్యవంతంగా లేకపోవటము, మనం అనుకున్న సమాచారాన్ని పొందలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ అనేక రకాల ఈ బుక్లో మనం చూసినట్లయితే అనేక రకాల ఛాయాచిత్రాలను కూడా మనకి ఎగ్జాంపుల్గా ఇచ్చారు. ఎగ్జాంపుల్గా ఇవ్వటం వల్ల ఏం జరుగుతూ ఉన్నది అంటే అప్పుడు ఈ ఎథ్నోగ్రాఫర్స్ ఎటువంటి పద్ధతులు ఉపయోగించేవాళ్ళు, ఎటువంటి పద్ధతులతో ఈ యొక్క ఫిలిమ్స్ తీసేవాళ్ళు అనేది కూడా మనకి అవగాహన ఏర్పడుతూ ఉంటుంది అనమాట. ఆ ఫిలిమ్స్ కూడా మీరు ఈ లెసన్లో బుక్లో చూడండి, కొన్ని ఫిలిమ్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి క్లారిటీ లేకపోవటము, అనుకున్న పద్ధతులతో ఈ యొక్క పద్ధతులతో వీళ్ళు ఈ విధంగా మనకి చెప్పలేకపోవటము, అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని, వాళ్ళ యొక్క అంతర్దృష్టిని మనకి తెలియపరచలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అనమాట. ఈ విధమైన పద్ధతులు కాకుండా మరి ఇక్కడ ఏంటి అనేక రకాల పద్ధతులతో అంటే టెక్నాలజికల్ డెవలప్మెంట్ జరిగింది, డిజిటల్ టెక్నాలజీ వచ్చింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చినవి కాబట్టి అతి తేలికైన కెమెరాలను ఉపయోగిస్తాము. సౌండ్ ఇన్పుట్ ఉంటుంది అనమాట. ఇక్కడ మూమెంట్ ఎక్కడికైనా మనం మార్చుకోవడానికి వీలవుతూ ఉంటుంది. లైటింగ్ వ్యవస్థ కూడా మనకి కెమెరాస్లోనే ఈ ఇన్పుట్ ఉంటుంది అనమాట. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఎథ్నోగ్రాఫర్స్ ఈ మానవ సమాజ శాస్త్రవేత్తలందరూ కూడా వాళ్ళ యొక్క అంతర్దృష్టి, వారి యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థని మనకి కొట్టొచ్చినట్లుగా కనిపెట్టేటట్లుగా మనకి చేయగలుగుతూ ఉండేవాళ్ళు అనేది మనకి తెలుస్తూ ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. మరి ఇక్కడ 1970లో తీసుకున్నట్లయితే ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ ఫిలిం మేకింగ్ మాత్రమే పరిమితం కాకుండా ఎథ్నోగ్రాఫర్స్ అనేక రకాల సామాజిక పద్ధతుల్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అనేక రకాల చలనచిత్రాలని, ఫిలిమ్స్ని తీస్తూ సామాజిక వ్యవస్థని మనకి కొట్టొచ్చినట్లుగా కల్పిస్తూ ఉండేటట్లుగా చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ వీడియోగ్రఫీ అండ్ చలనచిత్రాలన్నీ కూడా సామాజిక రూపాల ద్వారా ప్రజలు అంటే మనకి ఆ సామాజిక రూపాల ద్వారా మనకి వ్యక్తిగత జీవితాలని ప్రస్ఫుటంగా చేసి చూడగలుగుతూ ఉన్నాం అనేది మనం ఇక్కడ చెప్పుకోగలుగుతూ ఉన్నాం. దీనివల్ల ఏంటి, వీడియోలు, చలనచిత్రాల ద్వారా మానవ సమాజ శాస్త్రవేత్తలు ఆ యొక్క ఆదిమ సామాజిక పద్ధతులను మనము ఈ చలనచిత్రాల ద్వారా అండ్ వీడియోగ్రాఫర్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అనేది ఇక్కడ చెప్తున్నాము. తర్వాత 20వ శతాబ్దంలో విజువల్ ఎథ్నోగ్రఫీ చాలా అభివృద్ధి చెందిందనేది మనకి తెలిసిన విషయమే.
20వ శతాబ్దంలో ఈ యొక్క విజువల్ ఎథ్నోగ్రఫీ చాలా అభివృద్ధి చెందింది. దీనికి మనం సారా పింక్, మార్కస్ బ్యాక్స్, మళ్ళీ ఆండీ, సెట్ పెన్ అండ్ క్రిస్టోఫర్ వీళ్ళందరూ కూడా మానవ సమాజ శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేసి ముందుకు తీసుకువెళ్లారనేది చెప్పక తప్పదన్నమాట. ఈ యొక్క 20వ శతాబ్దంలో విజువల్ ఎథ్నోగ్రఫీ అనేది ప్రముఖ పాత్ర వహించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ సారా పింక్, ఈ మేడం కానీ, మార్కస్ బ్యాక్స్ కానీ, ఆండీ కానీ, సెట్ పెన్ కానీ, క్రిస్టోఫర్ కానీ అనేక రకాల చిత్రాలను, అనేక రకాల వీడియోస్ను ఈ యొక్క మానవ అంతర్లీనంగా ఉన్న, అంటే మనకి సమాజంలో అట్టడుగు ఉన్న మానవ సామాజిక వ్యవస్థను మనకి చలనచిత్రాల రూపాలతో, వీడియో రూపాలతో మనకు తెలియపరిచారు. దీనివల్ల మనకి లాభం ఏంటి? ఇప్పుడు మనకి ఎథ్నోగ్రాఫర్స్ ఫ్రమ్ ది యూనిట్ నెంబర్ 1లో చెప్పుకున్నాము. అంత క్లారిటీ లేదు, జీవిత విధానం మనకు తెలియట్లేదు, మనం పరిస్థితులను అర్థం చేసుకోలేకపోతున్నాము అనేది అప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే అప్పుడు కెమెరా వ్యవస్థ, టెక్నాలజికల్ వ్యవస్థ ఆ విధంగా ఉన్నది. ఆ తర్వాత వీళ్ళ యొక్క ఎథ్నోగ్రాఫర్స్ యొక్క అంతర్దృష్టి ఏ విధంగా ఉన్నా వాళ్ళ యొక్క భావాలను అనుకున్నట్లుగా సామాజిక వ్యవస్థకు తెలియపరచలేకపోతూ ఉండేవాళ్ళు. కానీ 20వ శతాబ్దంకి వచ్చేటప్పటికి ఎంతో మంది మానవ సమాజ శాస్త్రవేత్తలు నూతనమైన టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ, నూతన టెక్నాలజీ అండ్ స్మార్ట్ ఫోన్స్ని, టెక్నాలజికల్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటూ సామాజిక మానవ వ్యవస్థని మనకి కొట్టవచ్చినట్లు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి? అట్టడుగు ఉన్న సమాజాల్లో ఉన్న ప్రజల జీవిత విధానము, వాళ్ళ యొక్క వైచిత్రులు, వాళ్ళ యొక్క పద్ధతులు, జీవిత సాఫల్యం ఎలా పొందగలుగుతున్నారు, వాళ్ళ యొక్క ఐకమత్యంతో సమాజ అభివృద్ధికి ఎలా దోమల్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. అంటే 20వ శతాబ్దం వచ్చేటప్పటికి ఈ రకమైన పద్ధతుల వల్ల మనం అనేక రకాల నూతన విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. అందుకని సారా పింక్ అండ్ ఆండీ అండ్ క్రిస్టోఫర్ మనకి ఎంతో ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి సామాజిక వ్యవస్థని మనం కళ్ళ ముందు ఉంచారనేది చెప్పక తప్పదన్నమాట. దీనివల్ల ఏమవుతూ ఉన్నది? అతి పురాతనమైన మానవ సమాజాన్ని కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము, అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము. ఆ యొక్క సామాజిక వ్యవస్థను మనము పరిశీలించుకొని ఒక అవగాహనకు రావడానికి వీలవుతూ ఉన్నది అనేది ఈ యొక్క చలనచిత్రాల మళ్ళీ వీడియోగ్రఫీ వల్ల మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం అనమాట. ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్లో వీడియోలు అంటే ఈ పాత్ర ఎలా ఉన్నది అనేది మనం తీసుకున్నట్లయితే, ఈ యొక్క పాత్ర అంటే ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్లో వీడియో పద్ధతులను మనం తీసుకున్నట్లయితే మొట్టమొదట ఎథ్నోగ్రాఫర్స్ లేకపోతే మానవ సమాజ శాస్త్రవేత్తలు అంటే ఏ సమాజాన్ని అయితే పరిశీలించాలనుకున్నారో ఆ సమాజం మీద, ఆ యొక్క పద్ధతుల మీద మొట్టమొదట ఒక అవుట్లుక్ ఏర్పరచుకోవాలి. దానివల్ల ఏం జరుగుతూ ఉంటుంది? అవుట్లుక్ ఏర్పరచుకోవటం వల్ల మనకి అనేక రకాల విషయాలు, ఏం చెప్పాలనుకుంటున్నాము, సమాజానికి ఏం అందించాలనుకుంటున్నాము అనేది ఒక అవగాహన ఏర్పరచుకోవటం వల్ల ఆ రకమైన పద్ధతులన్నింటినీ కూడా వీడియోల ద్వారా, ఫిల్మ్స్ ద్వారా నూతన సమాజ వ్యవస్థకు మనం అందించగలుగుతూ ఉంటాం అన్నమాట. ఈ ఎథ్నోగ్రాఫిక్ వీడియో పద్ధతుల్లో కొన్ని నైతిక పద్ధతులు కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? నైతిక పద్ధతులను మనం ఇంప్లిమెంట్ ఎందుకు చేసుకోవాలి అన్నట్లయితే, ఎప్పుడు కూడా మనము ఎవరినైతే మనము ఒక క్వశ్చన్ అంటే మనము ఏ విధమైన పద్ధతులతో ఆ యొక్క పరిశోధనా పద్ధతులు మనం ఏర్పరచుకోవాలనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇలా ఇప్పుడు అనేక రకాల పరిశోధనా పద్ధతుల ద్వారా మనము రీసెర్చ్ మెథడాలజీ ఫాలో అవుతూ ఉంటాం అన్నమాట. ఎథ్నోగ్రాఫిక్ రీసెర్చ్ వీడియోలలో ఇక్కడ మనము చెప్పాలనుకున్నది ఎదుటి వ్యక్తుల యొక్క మానసిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావానికి గురి కాకుండా మనం చెప్పాలనుకున్నది ఒక సూక్ష్మ పద్ధతిలో, సున్నితమైన పద్ధతుల్లో సమాజానికి తెలియపరచాలి. వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని కానీ, మానసిక పరిస్థితులను కానీ దెబ్బతీయకూడదు. వాళ్ళని గౌరవప్రదంగా చూస్తూ ఉండాలి. వారి యొక్క జీవన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళకి ప్రత్యేక గౌరవం ఇస్తూ మనకు కావాల్సిన సమాధానాన్ని, వాళ్ళ నైతిక ప్రవర్తన గౌరవాన్ని పొందుతూ మనము ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుందని చెప్తూ ఉంటాం అనమాట. అందుకని ఇక్కడ ఎథ్నోగ్రాఫర్ రీసెర్చ్లో వీడియోలు ప్రముఖ పాత్ర వహిస్తాయని మనం చెప్పక తప్పదు. ఎందుకనంటే మనము వీడియోలు తీసేటప్పుడు వారి యొక్క అనుమతిని కూడా తీసుకుంటూ ఉంటాము.
అంటే ఎటువంటి పద్ధతుల్లో మనం అవుట్లుక్ చెప్తూ ఉంటాం. ఏ పద్ధతులు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము, ఏ పద్ధతుల్లో మనం తీస్తూ ఉంటాము, మనకు కావాల్సిన సమాచారం ఏంటి అనేది ఆ యొక్క సామాజిక వ్యవస్థ యొక్క మనం ఎవరు ఏ సమాజంలో అయితే వీడియోలు తీస్తూ ఉంటామో వారి యొక్క తెలియపరుస్తూ ఉంటాము. అట్లా తెలియపరచడం వల్ల ఏమవుతుంది, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నమాట. వాళ్ళ యొక్క నైతిక ప్రవర్తనని మనం ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా మనకు కావాల్సిన సమాచారాన్ని ఎథ్నోగ్రాఫిక్ వీడియోల ద్వారా నూతన సమాజానికి అందించడానికి వీలవుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. డిజిటల్ ఎథ్నోగ్రఫీ ఇప్పుడు మనకి చెప్తున్నాం. డిజిటల్ టెక్నాలజీ ఎంతో డెవలప్ అయింది, టెక్నాలజికల్ ప్రాసెస్ ఎంత ముందుకు వెళ్ళింది. రోజు రోజుకి నిరంతరము డిజిటల్ టెక్నాలజీ ఇక్కడ అనేక రకాల నూతన రూపాలను సంతరించుకుంటూ ఉంటుంది అనమాట. ఎథ్నోగ్రాఫిక్ డిజిటల్ టెక్నాలజీ కూడా అన్ని దేశాలలో ప్రపంచవ్యాప్తంగా నూతన టెక్నాలజికల్ ఫెసిలిటీస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ అడాప్ట్ చేసుకుంటూ అనేక రకాల నూతన విషయాలను మనం సమాజానికి అందిస్తూ ఉంటాం. ఎందుకని అంటే డిజిటల్ ఎథ్నోగ్రాఫర్స్ డిజిటల్ టెక్నాలజీని ఒక అవకాశంగా తీసుకుంటున్నారు. అవకాశంగా తీసుకొని దీన్ని ఎన్ని రకాలుగా మనం ఉపయోగించవచ్చు, సమాజాన్ని డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఎన్ని రకాలుగా మనం చూపొచ్చు, దీని యొక్క పరిపూర్ణత ఏ విధంగా అనేది ఎథ్నోగ్రాఫర్స్ ఒక అవగాహనకి ఏర్పరచుకుంటూ ఉంటారు. అందుకని ఇక్కడ ఏంటి, మనము ఎథ్నోగ్రాఫర్ యొక్క మానసిక స్థితి, వారి యొక్క అవగాహన పద్ధతులు, తెలివితేటలు, సామర్థ్యాలు, శక్తియుక్తులు అన్ని కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. అట్లా పరిగణలోకి ఎందుకు తీసుకోవాలి అన్నట్లయితే దీనివల్ల ఇతను ఎథ్నోగ్రాఫర్ ముందే ఒక ప్లాన్ చేసుకోగలుగుతాడు. ఏం చెప్పాలనుకున్నాము, ఏ సమాజంలోకి వెళ్ళాలి, ఆ సమాజ ప్రజలతో ఎలా ఉండాలి, వారి జీవన పరిస్థితులను చెప్తూ ఉంటాము. ఇట్లా దీంట్లో ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలి, డిజిటల్ ఎథ్నోగ్రఫీలో ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ఉపయోగించే పరిశోధకుడికి భాగస్వామ్యము చేయటం అనేది ఒక్కొక్కప్పుడు వీలు పడుతుంది, ఒక్కొక్కప్పుడు వీలు పడదు అనమాట. తర్వాత ఈ సులభము అంటే ఈ డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకోవటము ఈ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చాలా సులభంగా ఉంటుంది అనమాట. ఎక్కువ మనకి హెల్పింగ్ పర్సన్స్ లేకపోయినా మనం ఒక్కరమే ఈ యొక్క స్మార్ట్ ఫోన్ మీద అవగాహన ఏర్పరచుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఎవరి హెల్ప్ లేకపోయినా లైటింగ్, సౌండ్ రికార్డింగ్ అన్ని రకాల పద్ధతుల్లో మనము ఒక సమాచారాన్ని ఎథ్నోగ్రాఫిక్ డిజిటల్ పద్ధతుల ద్వారా మనం రికార్డింగ్ చేసుకోవడానికి వీలవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తర్వాత ఇక్కడ పంచుకోవటము మరియు డిజిటల్ ఇక్కడ పంచుకోవటం అంటే ఏంటి, ఇక్కడ సమాచారాన్ని పంచుకోవటం అన్నమాట. మనం ఏమి సమాచారం మనకు కావాలనుకుంటున్నామో అటువంటి సమాచారాన్ని ఆ సమాజంలో సమాజ సభ్యుల ద్వారా మనము అంటే పంచుకుంటాము, వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకుంటాం అన్నమాట. దీనికి నైతిక ప్రవర్తన పద్ధతులను మనము తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వారి యొక్క మానసిక వ్యవస్థకు ఎటువంటి దెబ్బ లేకుండా మనం ఈ యొక్క పరిశోధన పద్ధతులను ముందుకు తీసుకువెళ్తూ ఉండాలి. దీనికి ఎథ్నోగ్రాఫిక్ డిజిటల్ టెక్నాలజీ అనేది ఒక పెద్ద పీట వేసింది అనేది చెప్పక తప్పదన్నమాట. తర్వాత ఇంకొక పాయింట్కి వచ్చేటప్పటికి ఈ యొక్క ఈ ఫిలిమ్స్, వెబ్సైట్స్, మళ్ళీ పబ్లిక్ ఫోమ్ ఇవన్నీ కూడా మనకు అనేక రకాల సమాచారాన్ని ఇప్పుడు ఫేస్బుక్ చూస్తున్నాము, ఎన్నో రకాల బ్లాగ్ చూస్తున్నాము, ఈ యొక్క వెబ్సైట్స్ అనేక రకాల పద్ధతుల్లో ఉన్నాయి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఎంతో సమాచారాన్ని మనము అనేక రకాల పద్ధతులతో ఈ డిజిటల్ ఎథ్నోగ్రాఫర్స్ పొందగలుగుతూ ఉంటారు. మనం అదే ప్రదేశానికి వెళ్ళాలి, అదే వ్యక్తులతో మాట్లాడాలి, ఆ యొక్క ప్రజల యొక్క జీవిత విధానము మన కళ్ళ కట్టినట్లు చెప్పాలి అనుకున్నప్పుడు మనం ఆ ప్రదేశంలో ఆ వ్యక్తులతో లేకపోయినా కూడా ఈ బ్లాగ్లు, ఫేస్బుక్ లో ఉన్న మెథడ్స్ లేకపోతే అనేక రకాల మెథడ్స్ వల్ల డిజిటల్ టెక్నాలజీ పద్ధతుల వల్ల ఎక్కువ సమాచారాన్ని మనం పొందగలుగుతూ ఉన్నాం అనేది ఇక్కడ మనం అనేక రకాల పద్ధతుల్లో పొందగలుగుతూ ఉన్నాం. దీనివల్ల ఎటువంటి నైతిక ప్రవర్తన పద్ధతులను మనము ఇంప్లిమెంట్ చేసుకున్నా కూడా ఎటువంటి పద్ధతుల్లో కూడా ఈ సామాజిక వ్యవస్థలో నైతిక ప్రవర్తన పద్ధతుల ద్వారా మనము సమాచారాన్ని
ఒక పరిపూర్ణమైన పద్ధతుల్లో ఏర్పరచుకొని సామాజిక వ్యవస్థలకి అందించగలుగుతూ ఉంటాము అనేది చెప్తూ ఉన్నాము. తర్వాత డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ విధానము అనేది ఇక్కడ మనము ఒక పట్టుదలతో మనం ఏర్పరచుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ యొక్క ఆహారము అనేటప్పటికీ ఇక్కడ టెక్నాలజికల్ చేంజెస్ జరుగుతున్నాయని నిరంతరం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దీనివల్ల ఏమి జరుగుతూ ఉంటుందంటే ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ ద్వారా ఎంతవరకు అంటే పరిపూర్ణత ఏర్పడుతూ ఉంటుంది. మనము ఎక్కువ ఈ యొక్క సమాచారాన్ని సాగదీసుకోవాల్సిన పని ఉండదన్నమాట. కంపెనీ పాయింట్ లెవెల్లో అతి సూక్ష్మమైన పద్ధతుల్లో ఒక చిత్రం ద్వారా కొద్దిగా సౌండ్ ప్రక్రియ పద్ధతులను ఉపయోగించుకుంటే మనము ఏం చెప్పాలనుకుంటున్నాము, ఆ యొక్క సామాజిక సమాచారాన్ని ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నాం అనేది తప్పనిసరిగా మనము ప్రజలకి సమాజానికి అందించగలుగుతాం అనేది ఎథ్నోగ్రాఫిక్ డిజిటల్ టెక్నాలజీ ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది చెప్పుకుంటూ ఉంటాము. ఇక్కడ డిజిటల్ సాంకేతికత భిన్నమైన జాతి శాస్త్ర పరిశోధనకి సాధ్యం చేస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ డిజిటల్ సాంకేతికత భిన్నమైన జాతి శాస్త్ర పరిశోధనకు సాధ్యం చేసింది అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఏంటి వ్యక్తులు స్వయంగా అనేక రకాల పద్ధతుల్లో డిజిటలైజ్ చేసుకొని సమాచారాన్ని డిజిటలైజ్ చేసుకొని ఆ సమాచారాన్ని సేవ్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, అంటే మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనమాట. దీనివల్ల ఏంటి సామాజిక పరిపూర్ణత సామాజిక అవగాహన అనేది కంపల్సరిగా మనకు తెలుస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎథ్నోగ్రాఫిక్ వల్లే కాకుండా డిజిటల్ ఎథ్నోగ్రఫీ రీసెర్చ్ మరియు సబ్జెక్ట్ వేరు భౌతిక ప్రదేశాల్లో ఉండేలాగా కూడా చేస్తుంది. ఇక్కడ టెక్నాలజికల్ గా గ్రహించారా ఈ విషయాన్ని? ఎథ్నోగ్రాఫిక్ వలే కాకుండా డిజిటల్ ఎథ్నోగ్రఫీ రీసెర్చ్ మరియు సబ్జెక్టులు వేరు భౌతిక ప్రదేశాలలో ఉండేలాగా మనకి చేస్తుంది. ఇది ఒక అపరూపమైన టెక్నాలజికల్ పద్ధతి అనేది మనము చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత ఎథ్నోగ్రఫీపై ఈ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్లయితే సాంకేతికత మార్పులు మనం చేసే ఎథ్నోగ్రఫీపై కూడా ప్రభావం చూపుతూ ఉంటాయి, అనేక రకాలుగా ప్రభావం చూపుతూ ఉంటాయి. ఇక్కడ విజువల్ ఎథ్నోగ్రఫీ సానుకూల దృక్పథము నుండి మరింత రిఫ్లెక్టివ్కు పురోగమించింది అనేది మనం చెప్పుకోక తప్పదు. అంటే ఎథ్నోగ్రఫీపై ఈ విధమైన ప్రభావం మనకి కొట్టవచ్చినట్లు తెలుస్తూ ఉన్నది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. తర్వాత డేవిడ్ మాక్డైగల్ మరియు 2001లో అనేక రకాల పద్ధతుల్లో ఎథ్నోగ్రాఫికల్ డిజిటల్ మెథడ్స్ ని ఉపయోగించారనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ విధానంలో ఎథ్నోగ్రఫీ అనేది సబ్జెక్ట్ యొక్క దృక్కోణం మరి చాలా అరుదుగా చేర్చబడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలి. చిత్రాల నుంచి పురోగమించింది, అది చేర్చబడితే అది ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ మేకర్ లెన్స్ ద్వారా ఫిల్టర్ చేయబడింది అనేది మనం గ్రహించుకోవాలనేది ఇక్కడ చెప్తూ ఉన్నాము. తర్వాత స్థానికుల యొక్క పద్ధతుల ప్రకారం నేర్పబడలేదు, అంటే ఆ స్థానికుల యొక్క పద్ధతుల ప్రకారం మనం నేర్పుకున్న అనేక రకాల చేర్పులు మార్పులు చేసుకుంటూ ఉంటాం మరియు చాలా అరుదుగా వినపడుతూ ఉంటాయన్నమాట. ఇవి మనుధర్మ శాస్త్రజ్ఞుడికి బాగా తెలుసని నమ్మకం అన్నమాట. ఇతరుల సంస్కృతుల సాంస్కృతిక ప్రాతినిధ్యాలు పాశ్చాత్య మానవ శాస్త్రవేత్తలు దృష్టిలో ఎన్నో ఏర్పడి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. సాంకేతిక అభివృద్ధి అందులో మార్పును ప్రేరేపించింది అనేది కూడా మనం గుర్తించుకోవాల్సిన విషయం. డేవిడ్ మాక్డైగల్ 2005లో 2001లో అనేక రకాల నూతన దృక్పథాలని తన యొక్క పరిశోధన పద్ధతుల ద్వారా మనకి తెలియపరిచారు. ఇక్కడ చూడండి, ఈ క్రింది మార్గాలలో ఎథ్నోగ్రఫీ పరిశోధన ప్రభావము చూడబడుతుంది అనేది ఇక్కడ 2001లో డేవిడ్ మాక్డైగల్ తన యొక్క పరిశోధన పద్ధతుల్లో డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ లో వాళ్ళు తెలియపరిచారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన పద్ధతి. వ్యక్తిగత పరిశోధకుడు, ఇక్కడ చూడండి, వ్యక్తిగత పరిశోధకుడు అంటే మనమే నిర్మాత పెట్టుబడి మనమే పెట్టుకుంటూ ఉంటాం. ఎటువంటి వాటాదారులు అనేది ఇక్కడ ఉండదన్నమాట. అంటే వ్యక్తిగత పరిశోధకుడు మనం ఒక పరిశోధన చేయాలనుకున్నప్పుడు ఆ పరిశోధన పద్ధతి అంటే ఏ విధమైన పరిశోధన చేయాలనుకుంటున్నామో
అనే దృక్పథాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాము, ముందు ఏర్పరచుకుంటూ ఉంటాం. అటు సబ్జెక్టివిటీ అంతా కూడా పేర్చుకుంటూ వస్తాము. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. మనం ఎటువంటి అవగాహన మనకి ఏర్పడింది, తర్వాత ఏమి మనము తెలుసుకోవాలనుకుంటున్నాము అన్నీ కూడా ఈ పరిశోధకుడు ఒక రూపాంతరంగా ఏర్పరచుకోబడి ఉండాలి. ఇక్కడ అందుకని వ్యక్తిగత పరిశోధకుడు ఇక్కడ ఫిలిం వాడు చేస్తున్నప్పుడు ఆంథ్రోపాలజిస్ట్ లాగా ఒక వ్యక్తి సినిమా చేయటము ఇప్పుడు సాధ్యం అవుతూ ఉన్నది, అంటే సాధ్యపడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో వ్యక్తిగత పరిశోధకుడి యొక్క పాత్ర అనేది చాలా బలంగా, అంటే దృఢంగా ఉంటుంది అనేది చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏంటి, వ్యక్తిగత పరిశోధకుడు అతి తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని సమాజానికి అందించగలుగుతూ ఉంటారు. ఎలా అంటే మానవ సమాజ శాస్త్రవేత్తలు అందరూ డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ అడాప్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు అనేది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. అందుకని వ్యక్తిగత పరిశోధకుడు సబ్జెక్టివిటీ అంటే ఏం చేయాలనుకుంటున్నాము, ఎటువంటి సబ్జెక్ట్ మీద చేయాలనుకుంటున్నాము, ఎటువంటి సమాజాన్ని ఎంచుకోవాలి, ఎటువంటి ప్రజలతో మనం మమేకం అవ్వాలి, ఏ సమాచారాన్ని మనం సమాజానికి అందించాలి అనే అభిప్రాయాన్ని ఇతను ముందే ఏర్పరచుకుంటాడు అనే దృక్పథాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. తక్కువ చెరపాటు అండ్ మళ్ళీ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవడం. తక్కువ చెరపాటు అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం, ఈ యొక్క ప్రజల యొక్క నైతిక పద్ధతులని ఎటువంటి పద్ధతులలో దెబ్బతీయకూడదు అని చెప్పుకుంటూ ఉంటాం. మనం ఒక ఫిల్మ్ తీసినా, ఒక వీడియో తీసినా కూడా అది వ్యక్తిగత, అంటే ఎదుటి వ్యక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీయకూడదు, వారి యొక్క నైతికతను బలహీనపరచకూడదు, ఆ సామాజిక వ్యవస్థకు ఎటువంటి హాని చేయకుండా ఉండాలనే దృక్పథాన్ని మనము ఏర్పరచుకుంటూ ఉంటాం. అందుకని ఇక్కడ ఏంటి, తక్కువ చొరబాటు అంటే ఎక్కువగా మనం ఇంటర్ఫీరెన్స్ ఎక్కువ తీసుకోకూడదు అనమాట. వాళ్ళ సామాజిక పద్ధతుల్లోకి చొరబడకూడదు, ఎంతవరకు అంతవరకే ఉండాలి. దానివల్ల ఏంటి, వారికి మనము గౌరవించినట్లుగా ఏర్పరచుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటి, మనకు కావాల్సిన సమాచారం అంతా కూడా మనకు లభ్యం అవుతుంది. అట్లా ఎక్కువగా చొరబడి ఇంటర్నల్గా మనం వారికి చొచ్చుకుపోతూ ఉన్నట్లయితే కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, కంపల్సరిగా ఫీల్ అవుతూ ఉంటారు. కాబట్టి చొరబాటు అనేది అది తక్కువగా ఉండాలి. దానివల్ల ఏంటి, మనకి గౌరవం పెరుగుతుంది, వాళ్ళు కూడా నైతికంగా ఏమి ఫీల్ కాదు, మనతో చాలా అన్యోన్యంగా సహకరిస్తూ ముందుకు వెళుతూ ఉంటారు. తర్వాత గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ, దీనివల్ల ఫ్లెక్సిబిలిటీ చాలా చక్కగా ఏర్పడుతుంది అనేది. అంటే మనం ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఫ్లెక్సిబిలిటీ ఇక్కడ అంటే ఏంటి, మనం ఆ మీనింగ్ అలా చెప్పుకోవాలన్నమాట. మనము ఒక పరిశోధన ఎథ్నోగ్రాఫర్స్ సామాజిక వ్యవస్థని ఫిల్మ్ రూపంగా, వీడియో రూపంగా పరిశోధనా పద్ధతులు మనం తీసేటప్పుడు ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది చాలా సానుకూలంగా ఉంటుంది, మనకి అనుకూలంగా ఉంటుంది అనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉండాలనేది మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల మనకి కావాల్సిన సమాచారము చక్కగా, అతి క్లుప్తంగా, మరి విలువ కలిగినదిగా ముందుకు వస్తుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ ఖరీదైన ఫిల్ము మేకింగ్ పరికరాల కోసము ఇక్కడ నిధులు అవసరం లేదు. ఇక్కడ ఇప్పుడు మనకేం చెప్పుకున్నాము, పాత రోజుల్లో ఎథ్నోగ్రాఫర్స్ భారీ కెమెరాలు వితౌట్ సౌండ్ ఇన్బిల్ట్ ఈ అనేక రకాల పద్ధతులు ఉంటాయి. లైటింగ్ సరిగ్గా లేకపోవటము, ఈ ప్రజలందరినీ ఒక పరిధిలో కంట్రోల్ చేయడం లేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ నూతన పరిజ్ఞానం వల్ల, అంటే ఈ యొక్క నూతన పరిజ్ఞానం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది, ఎథ్నోగ్రాఫిక్ పరిశోధనా పద్ధతుల్లో అక్కడ మనము ఇక్కడ తేలికగా కెమెరాలు, టెక్నాలజీ అతి తేలికగా ఉంటుంది. మనము ఏ రకమైన ఎఫెక్ట్ మనం తీసుకురావాలంటే ఆ విధమైన తీసుకురావచ్చు. లైటింగ్, ఇన్బిల్ట్ సౌండ్ సిస్టమ్, తర్వాత ఆ పరిధులన్నీ కూడా కవర్ చేసుకునేంత నైపుణ్యత ఈ డిజిటల్ టెక్నాలజీకి అండ్ స్మార్ట్ ఫోన్స్కి కూడా ఉంటుంది. అంత ఏ స్పాట్లో మనం తీయాలనుకుంటున్నాము, ఏ యాంగిల్స్లో తీయాలనుకుంటున్నాము, ఏ సమాచారం యొక్క సమాచారము మనం ప్రజలకు అందించగలుగుతూ ఉన్నాం అనేది
మనము అనుకున్న ప్రక్రియ పద్ధతుల్లో అనుకూలంగా, మనకి అనుకూలంగా, సమాజానికి ఉపయుక్తమైనట్లుగా మనం ఫిల్మ్ తీయటానికి, చలనచిత్రాలు కానీ, వీడియో కానీ తీయటానికి వీలవుతుంది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకుందాం. ఇక్కడ డేవిడ్ మాక్డేగల్ 2001లో ఎథ్నోగ్రాఫిక్ మెథడ్స్ని, కెమెరా టెక్నాలజీని ఉపయోగించి సామాజిక వ్యవస్థను ఎంతో ముందుకు తీసుకువెళ్ళారనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ల యొక్క కంటెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అనమాట. దీని ప్రభావము సినిమా కంటెంట్ పై కూడా పడింది అనేది చెప్పుకోవాలి. ఈ ఎథ్నోగ్రాఫిక్ కంటెంట్ అనేది ఈ యొక్క సినిమా కంటెంట్ మీద కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపింది అనేది మనం చెప్పుకోవాలి. ఎథ్నోగ్రాఫ్ ఫిల్ముల యొక్క దృష్టి ఆచారాల వంటి నిర్దిష్ట సంఘటనలకు రికార్డ్ చేయటము, లేదా విద్య యొక్క సినిమాలు తీయటము, లేదా కొత్త అన్వేషణలు మరియు పరిశోధనలు కాకుండా ఇప్పటికే తెలిసిన వాటిని భర్తీ చేయటము, చిత్ర నిర్మాణ శైలిని ఎక్కువగా వ్యక్తుల గురించి ఇంటర్వ్యూల ఆధారంగా వారి అనుభవాలని వివరిస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం అన్నమాట. డేవిడ్ మెక్డోవెల్ మళ్ళీ స్కూల్ ఆఫ్ సిరీస్లో చూపించినట్లు చిత్ర నిర్మాత దాదాపు అస్పష్టంగా ఉన్నందున ఇది కూడా మారిపోయింది అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం. ఫిల్మ్ కెమెరా వంటి 3 వీడియో కెమెరాలు వెనుక నుంచి కమ్యూనికేట్ చేయడము సులభంగా ఉంటుంది. దీంతో విద్యార్థులు చిత్ర నిర్మాతల ఉన్నతిని నిర్మించగలుగుతూ ఉంటారు అనేది చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత ఎథ్నోగ్రాఫిక్ ఫిల్మ్ కంటెంట్ ఈ విధంగా ఉంటుంది అనేది మనం తెలుసుకున్నాం. దీని ప్రభావము సినిమాల మీద కూడా ఎక్కువగా మనకి బలంగా ఈ యొక్క ఎథ్నోగ్రాఫిక్ కంటెంట్ యొక్క పద్ధతులు దాని సినిమాల మీద కూడా ఎక్కువ పడ్డాయి అనేది మనం దీనివల్ల గ్రహించగలుగుతూ ఉంటాం. దీనివల్ల వ్యక్తులు సినిమా కంటెంట్ లాగా మనము ఈ యొక్క వీడియోలు చలనచిత్రాలు తీయడానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పడింది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత వీడియో డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్కి ఉదాహరణలుగా కొన్ని పద్ధతులు మనం ఇప్పుడు పరిశీలిస్తూ ఉంటాం. ఇక్కడ వీడియో డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్కి తీసుకున్నట్లయితే లేడీ పింక్ 2017లో, మరియు అనేక రకాల ఎన్జిఓస్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ సారా, పింక్ అండ్ నడియా 2017లో అనేక రకాలుగా డిజిటల్ టెక్నాలజీ వీడియో ఎథ్నోగ్రఫీని ముందుకు తీసుకువెళ్ళారనేది చెప్పచ్చు. ఈ యొక్క సారా, పింక్, నాడియా 2017లో ఈ డిజిటల్ వీడియో ఎథ్నోగ్రఫీకి అనేక రకాల కొత్త పుంతలు తొక్కి సామాజిక వ్యవస్థలకి నూతన అవగాహన ఏర్పరచారంటంలో చెప్పక తప్పదన్నమాట. ఇక్కడ ఎలా అన్నట్లయితే కేస్ స్టడీ శక్తి మరియు డిజిటల్ జీవనము అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనము ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం. కేస్ స్టడీ లాండ్రీ లైవ్స్ అనేది ఎగ్జాంపుల్గా వీళ్ళు ఇచ్చారనమాట. ఇక్కడ కేస్ స్టడీ అంటే శక్తి మరియు డిజిటల్ జీవనము అనేటట్లయితే ఇక్కడ మనము శక్తి డిజిటల్ జీవనము అంటే మన ప్రక్రియ పద్ధతులలో ఈ ఎథ్నోగ్రాఫిక్ డిజిటల్ టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటున్నప్పుడు మనము ఏ విషయం మీద అయితే మనం పరిశోధన ప్రక్రియ పద్ధతుల్ని చూపించాలనుకుంటున్నాము, చలనచిత్రాల రూపంలో కానీ వీడియో రూపం కానీ చూపించాలనుకున్నప్పుడు అటువంటి పద్ధతులతో ఈ కేస్ స్టడీ అనేది తప్పనిసరిగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ అందుకని డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ ఉదాహరణలో మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు సారా, పింక్ అండ్ నడియాలు ఈ యొక్క కేస్ స్టడీ ప్రక్రియ పద్ధతుల్ని మనకి ఇంప్లిమెంట్ చేశారు. లాండ్రీ లైవ్స్ అనేది ప్రముఖ పాత్ర వహించింది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. దీంట్లో సారా, పింక్, నాడియాలు 2017లో అనేక రకాల కేస్ స్టడీస్ చేసి సామాజిక వ్యవస్థకి ఒక నూతన పరికల్పన ఏర్పరచాలనేది మనము చెప్పుకుంటూ ఉంటాం అనమాట. నావిగేట్ చేయటం అనేది కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇప్పుడు చెప్తూ ఉంటాం. ఈ యొక్క నావిగేట్ చేయటం వల్ల ఏం జరుగుతూ ఉంటుందంటే డిజిటల్ టెక్నాలజీ సంస్కృతిలో ఒక భాగం అవుతూ ఉంటుంది. మనము సాంస్కృతిక వ్యవస్థను ఎటువంటి పరిస్థితుల్లోనూ అగౌరవపరచకూడదు. ఒక సక్రమమైన పద్ధతుల్లోనే సాంస్కృతిక పద్ధతులను మనం చూపించాలి. ఎటువంటి అగౌరవం అనేది
ఈ డిజిటల్ టెక్నాలజీ వల్ల సాంస్కృతిక అవగాహన అనేది ఏర్పరచకూడదు. కాబట్టి డిజిటల్ టెక్నాలజీ వల్ల సామాజిక పద్ధతులు, నైతిక ప్రవర్తన పద్ధతులు, వ్యక్తిగత జీవిత విధానాలన్నింటినీ కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి. కాబట్టి ఎటువంటి ఒత్తిడికి కానీ, ఎటువంటి ఒక వాటి మీద ఎటువంటి అగౌరవమైన పద్ధతులు కానీ ప్రవేశపెట్టకూడదు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాము. సామాజిక పరిశోధనలో నీతి, ఇక్కడ మనం నైతిక ప్రవర్తన అని చెప్పుకున్నాం. ఇక్కడ మనం ఏంటి, సామాజిక ప్రవర్తనలో నీతి అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఏ సామాజిక వ్యవస్థను మనం తీసుకున్నా, ఈ మానవ సమాజ శాస్త్రవేత్తలు కానీ, ఎథ్నోగ్రాఫర్స్ కానీ ఈ యొక్క నీతికి ప్రముఖ పాత్ర ఇవ్వాలనేది మొదటి నుంచి మనం చెప్పుకున్నాం. ఎందుకనంటే వీరు అన్ఎడ్యుకేటెడ్, అతి పురాతనమైన నాగరికత వ్యవస్థ కలిగిన వ్యక్తులుగా మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. అతి పురాతనమైన నాగరికత వ్యవస్థను కలిగి ఉన్న వ్యక్తుల యొక్క జీవిత విధానాన్ని, వాళ్ళ యొక్క మానసిక స్థైర్యాన్ని, నైతిక ప్రవర్తనని, నీతి విలువలైన పద్ధతులను మనం ఎటువంటి పద్ధతులను దెబ్బతీయకూడదు, అగౌరవపరచకూడదు. కాబట్టి ఎథ్నోగ్రాఫిక్ పద్ధతుల్లో, సామాజిక పరిశోధనలో నీతి అనేది ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ సామాజిక వ్యవస్థకి, అక్కడున్న ప్రజలకి, వాళ్ళ మానసిక వ్యవస్థకి ఎటువంటి అగౌరవం అనేది జరగకుండా మనకు కావాల్సిన సమాచారాన్ని ఎథ్నోగ్రాఫర్స్ తమ యొక్క ఆలోచన పరిధికి అనుగుణంగా సమాచారాన్ని రాబట్టుకోవాలి. అట్లా రాబట్టుకుంటేనే అది ఒక పద్ధతిగా ఉంటుంది. అంతేకాని వాళ్ళ యొక్క మానసిక వ్యవస్థకి, సాంస్కృతిక వ్యవస్థకి, మానసిక స్థైర్యాన్ని ఇంటర్నల్ అంటే జీవిత విధానంలో మనము చొచ్చుకుపోవటం కానీ చేయటం వల్ల అనేక రకాలైన పద్ధతుల్లో అగౌరవం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మనము ఎంతవరకు ఉండాలి, ఈ ఫిల్ములు, వీడియోలు తీసిన చలనచిత్రాలు, వీడియోలు తీసినప్పుడు ఏ విధమైన పద్ధతులు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది మనం తీసుకున్నట్లయితే అంతవరకే ఉండాలి. ఒక లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నాం. తీసుకునే నైతిక నిర్ణయాలు వ్యక్తిగత విశ్వాసాల ప్రకారము ఉంటూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గ్రహించుకోవాల్సిన విషయం. ఇక్కడ చూడండి, అంటే ఎథ్నోగ్రాఫర్ తీసుకునే నిర్ణయాలు వ్యక్తిగత విశ్వాసాల ప్రకారము ఉంటాయి. దాన్ని భంగం కలిగించేటట్లుగా ఉండకూడదు అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో ఇది జీరో ఎథ్నోగ్రాఫిక్ కి దారి తీయవచ్చు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము, తీసుకునే నైతిక నిర్ణయాలు వ్యక్తిగత విశ్వాసాల ప్రకారం ఉంటాయని చెప్పుకున్నాము. కొన్ని సందర్భాల్లో ఇది జీరో ఎథ్నోగ్రాఫిక్ కి దారి తీయచ్చు అని కూడా మనం చెప్తూ ఉన్నాము. సమ్మతి సమస్యలు, ఇక్కడ దీంట్లో సమ్మతి సమస్యలు అంటే ఇక్కడ ఏంటి అంటే మనం ఎటువంటి సమ్మతిని ఏర్పరచుకున్నాము అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ, అంటే సమ్మతి అంటే ఏంటి, కాంట్రాక్ట్. మనం ముందు మాట్లాడుకుంటాం కదా, ఏం కావాలి మనకి వారి దగ్గర నుంచి, వారితో ఎలా ప్రవర్తించాలి, ఎటువంటి ఇంటర్ లింక్స్ మన మధ్య ఏర్పడతాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. అందుకని అటువంటి సమ్మతి సమస్యలు ఏదైనా ఉంటే ముందే దాన్ని కూలంకషంగా తీర్చివేసుకోవాలి. అంతేకాని ఎటువంటి ఇంప్లిమెంటేషన్ అనేది ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేసుకోకుండా ఉండాలనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం. సామూహిక ఛాయాచిత్రాలు, ఈ యొక్క సామూహిక ఛాయాచిత్రాలు కూడా అనేక రకాలుగా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనము ఫ్రమ్ ది బిగినింగ్ లో యూనిట్ నెంబర్ 1లో ఎథ్నోగ్రాఫర్స్ ఒక ఛాయాచిత్రాలు మీద ఆధారపడి సామాజిక వ్యవస్థని మనకు తెలియపరుస్తూ ఉంటారు అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఛాయాచిత్రాల యొక్క ఈ యొక్క సమూహ ఛాయాచిత్రాలు అనేక రకాలుగా, అంటే అప్పుడున్న కెమెరా వ్యవస్థ, టెక్నాలజికల్ వ్యవస్థ ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉంటుంది అనేది మనం ముందు కూడా చెప్పుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిజిటల్ వ్యవస్థ మారిపోయింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి, డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ పద్ధతులన్నీ కూడా ఎన్నో ముందుకు వెళ్తూ ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏం జరుగుతూ ఉంటుంది, నూతన డిజిటల్ ఎథ్నోగ్రాఫిక్ టెక్నాలజీ డెవలప్ చేసుకోవటం వల్ల సామాజిక మానవ శాస్త్రవేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు కానీ మనం అనుకున్న పద్ధతుల్లో మానవ సమాజం యొక్క పద్ధతులని, సాంస్కృతిక పద్ధతులని, సామాజిక వ్యవస్థ చరిత్రని, అతి ప్రాచీనమైన సామాజిక సంస్కృతులని మనకి తెలియపరుస్తూ ఉంటారు అనేది మనం ఎథ్నోగ్రాఫర్ యొక్క ప్రముఖ ఉద్దేశంగా మనం చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత సమ్మతి ఎప్పుడు తీసుకోవాలనేది ఒక సందిగ్ధత. అంటే మనం సమ్మతి ఎప్పుడు తీసుకోవాలనేది
అనేది మనం ఎందుకు చెప్పుకుంటున్నామో, సమ్మతి అంటే మనం ఏ సామాజిక వ్యవస్థనైతే పరిశోధన చేయాలనుకుంటున్నామో ఆ సామాజిక వ్యవస్థలో వ్యక్తుల యొక్క సమ్మతి తప్పనిసరిగా మనం తీసుకోవాలి. ఎందుకు అని అంటే వారి యొక్క నైతిక ప్రవర్తనని మనం గౌరవించినట్లుగా ఉంటుంది. కాబట్టి అట్లా సామాజిక సమ్మతి కనుక మనం తీసుకున్నట్లయితే ఎథ్నోగ్రాఫర్ ఎటువంటి కష్టం లేకుండా వీడియోని, చలనచిత్రాన్ని తీసుకోగలుగుతారు. వాళ్ళేమో అభ్యంతరం చెప్పరు. ఎందుకంటే మనం ముందు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం, వాళ్ళ సహకారాన్ని అభ్యర్థిస్తున్నాం. కాబట్టి ముందు సమ్మతి అనేది చాలా గౌరవప్రదంగా ఉంటుంది. మనం అనుకున్న సమాచారాన్ని వాళ్ళ దగ్గర పరిపూర్ణతతో తీసుకోగలుగుతాం. దీనివల్ల ఏంటి, ఆ మానవ సమాజం యొక్క చరిత్ర, పూర్వ స్థితిగతులు, ప్రస్తుత స్థితిగతులు, జీవన శైలులు, ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విలువలు, ప్రమాణాలు అన్నీ కూడా మనము చూడగలుగుతూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. కొన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో ఇది వర్కౌట్ కాదు అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత అజ్ఞాతం. అజ్ఞాతం అంటే ఏంటి, ఇక్కడ ఏంటి, దాముకోవటం అని చెప్తూ ఉంటాం. అజ్ఞాతం అంటే మనము వారి యొక్క అన్ని విషయాలు మనకు తెలియవు అనమాట. అన్ని విషయాలు వాళ్ళు బహిర్గతం చేయలేరు. ఎందుకంటే చేయలేరు, కమ్యూనికేషన్ ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళకి విద్యావంతులు కదా, సామాజిక అవగాహన కూడా ఏమి ఉండదు కదా. అటువంటిప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ అజ్ఞానము అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. మానవ సమాజ శాస్త్రజ్ఞులు, డిజిటల్ ఎథ్నోగ్రాఫర్స్ వాళ్ళ యొక్క తెలివితేటల్ని మనం వెలికి తీయలేము. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో చెప్పలేరు. ఎందుకంటే అటువంటి తెలివి గల మానసిక వ్యవస్థ వాళ్ళకి లేకపోవడం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. తర్వాత పరిశోధన చేస్తున్నప్పుడు ప్రతివాదులు తిరిగి ఇచ్చే ప్రశ్న తరచూ తలెత్తుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రశ్న మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది అనేది. పరిశోధకుడు పరిశోధనను పూర్తి చేసిన తర్వాత ప్రచురణ అంటే పిహెచ్డి థీసిస్ లేదా పూర్తి స్థాయి ప్రాజెక్ట్ పరంగా లాభాలు పొందుతూ ఉంటారు. మనం ఇప్పుడు మనం పిహెచ్డి థీసిస్ కావచ్చు, లేకపోతే ఒక పరిశోధన ప్రచురణ కావచ్చు, అంటే ఒక జీవిత విధానం అంటే అనేక రకాల ప్రచురణ పద్ధతుల ద్వారా మనం సమాచారాన్ని వెలికి తీస్తూ ఉంటాం అనేది మనం ఇక్కడ చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో వాస్తవికత నిర్ధారించే ప్రయత్నంలో పరిశోధకుడు రహస్య కెమెరాలను వాడకూడదు అనమాట. ఎందుకని వాడకూడదు అన్నట్లయితే నైతిక ప్రవర్తన పద్ధతులు మనము ఇంప్లిమెంట్ చేయాలి, కంపల్సరిగా ఇంప్లిమెంట్ చేయాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాం. ఇక్కడ నైతిక ప్రవర్తన పద్ధతుల ద్వారా పరిశోధకుడు సమాచారాన్ని మనము తెలుసుకోవాలి. అంతేకాని అట్లా కాకుండా మనంతట మనము అనేక రకాల పద్ధతులతో సమాచారాన్ని తెలుసుకున్నట్లయితే అనేక రకాల పద్ధతుల్లో వాడి యొక్క మానసిక నైతికత దెబ్బతింటుంది. మనం ఏ సమాచారాన్ని సేకరించాలని ఆ ప్రాంతానికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళామో ఆ సమాచారాన్ని మనం సేకరించలేకపోవడానికి వీలు పడదు, సమాచారాన్ని సేకరించలేము. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అనుకుంటున్నాము, ఆ సమాచారాన్ని సేకరించడానికి వారిలో మమైకం అయిపోవాలి, ఆ సామాజిక వ్యవస్థతో మనం కలిసిపోవాలనే దృక్పథాన్ని మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. అట్లా కలిసిపోయినట్లయితే ఆ సామాజిక వ్యవస్థతో పాటు వారి యొక్క సామాజిక స్థితిగతులు, ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక పద్ధతులు, నైతిక ప్రవర్తన పద్ధతులు, విలువలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటాం. అంటే దీనివల్ల ఏమవుతూ ఉంటుంది, సామాజిక నైతిక జీవిత విధానం మనకు ప్రస్తుతంగా తేటతెల్లంగా తెలియపరుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ యొక్క పద్ధతుల వల్ల ఆ యొక్క సామాజిక వ్యవస్థ యొక్క పద్ధతులు మనకి తెలుస్తుంటాయి అన్నమాట. ఈ లెసన్ లో మనము రిప్రజెంటింగ్ త్రూ ద వీడియో అండ్ ఫిలిమ్స్ అనే యూనిట్ నెంబర్ 6 లో ఈ యొక్క టెక్నాలజికల్ చేంజెస్ ద్వారా సమాజం యొక్క ప్రాతినిధ్యము అనేక రకాలుగా మారుతూ ఉన్నది అనేది, ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్, ఎథ్నోగ్రాఫర్స్ ఫిలిం రూపంలో విజువల్స్ ప్రాతినిధ్యం ఎలా ప్రారంభమైంది అనేది కూడా తెలుసుకుంటూ ఉంటాం. దీనివల్ల మనకి ఏంటి అన్నట్లయితే ఈ చలనచిత్రాలు, వీడియోలు ద్వారా ఈ యొక్క సామాజిక స్థితిగతులు, ఈ యొక్క మానవ సమాజ స్థితిగతులను మనము అతి చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. మనము చెప్తే వింటాం,
కొంతకాలానికి మర్చిపోతూ ఉంటాం. అన్ని విషయాలు మళ్ళీ జ్ఞప్తికి రావు. కానీ ఈ వీడియోల ద్వారా, చలనచిత్రాల ద్వారా ఏమవుతూ ఉంటుందంటే నిరంతరము ఆ చలనచిత్రాలను గానీ, వీడియోలు గానీ చూస్తూ ఉన్నట్లయితే అనేక రకాల నూతన భావాలు ఈ పరిశోధకుడికి, లేకపోతే చూసే ప్రేక్షకులకి ఒక నూతన భావాలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే ఇలా అయితే ఇలా, ఇలా అయితే ఇలా అనేది ప్రశ్నలు కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అనేది మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం అన్నమాట. దీనివల్ల మనకి సమాచారము సమగ్రంగా మనకు తెలుస్తూ ఉంటుంది అనేది తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ డిజిటల్ టెక్నాలజీ పెరిగిపోవటము, కెమెరాస్ లో అనేక రూపకల్పనలు చేయటము, సౌండ్, లైటింగ్, మళ్ళీ అనేక రకాల సౌండ్ ఇన్బిల్ట్, ఈ యొక్క పద్ధతులన్నీ కూడా మనకి తెలియటం వల్ల ఈ యొక్క ఎటువంటి మారుమూల సమాజంలో అయినా, ఎటువంటి ఆదిమ సమాజంలో అయినా, ఎటువంటి మానవ సమాజంలో అయినా యొక్క సాంస్కృతిక పద్ధతులని మనం తెలుసుకోవాలంటే ఈ చలనచిత్రాలు, వీడియోలు ప్రముఖ పాత్ర వహిస్తాయి. మనకి ముందుకు తీసుకువెళ్తాయి అనేది మనకి ఎటువంటి అనుమానం ఏమీ లేదు. కాబట్టి అందరూ ఇప్పుడు మానవ సమాజ శాస్త్రవేత్తలందరూ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క టెక్నాలజికల్ చేంజెస్ను ఉపయోగించుకుంటూ ఎథ్నోగ్రాఫర్స్ కానీ, ఈ మానవ సమాజ శాస్త్రవేత్తలు కానీ సమాజం యొక్క ప్రాతినిధ్యాన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పద్ధతులను కూడా మనకి కళ్ళకు కట్టినట్లుగా తెలియపరుస్తూ ఉన్నారు. ఎలా తెలియపరుస్తూ ఉన్నారు? ఈ వీడియోల ద్వారా, చలనచిత్రాల ద్వారానే తెలియపరుస్తూ ఉన్నారు. దీనివల్ల మనం అతి ప్రాచీన కాలంలో అయిన సామాజిక వ్యవస్థను మనకి కళ్ళకి కట్టినట్లుగా మనం చూపగలుగుతూ ఉన్నాం. ఎలా? చలనచిత్రాల ద్వారా, వీడియోల ద్వారా. ఈ యొక్క ఇప్పుడున్న టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ ఫోన్స్ వచ్చింది, డిజిటల్ టెక్నాలజీ చేంజ్ అయిపోయింది. కెమెరాస్, అన్ని రకాల కెమెరాస్ అందుబాటులోకి వచ్చినాయి. అతి తేలికైన కెమెరాస్, లైటింగ్ ఉన్న కెమెరాస్, సౌండ్ ఇన్బిల్ట్ కెమెరాస్ అన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చినాయి అనేది చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫోటోగ్రఫీ, ఎథ్నోగ్రాఫికల్ ఫిలిమ్స్ రూపంలో విజువల్స్ ప్రాతినిధ్యం 21వ శతాబ్దంలోకి వచ్చినట్లయితే విజువల్స్ ప్రాతినిధ్యము అతి మారుమూల ప్రాంతంలో కూడా వ్యాప్తి చెందింది అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఈ విద్యకి ఇది ఒక ప్రత్యేకమైన సాధనంగా పరిగణించింది. అనేక రకాల సాధనాలుగా విద్యను మనము విజువల్స్ రూపంలో ముందుకు తీసుకువెళ్ళటం వల్ల విద్యార్థులు, పరిశోధకులు, సమాజంలో ఉన్న వ్యక్తులందరూ కూడా తెలుసుకోగలుగుతున్నారు. అనేక రకాల నూతన విషయాల్లో తెలుసుకోగలుగుతున్నారు. ఈ యొక్క ఎడ్యుకేషన్ ప్రాసెస్లో ఈ యొక్క డిజిటల్ టెక్నాలజీ అనేది ఒక నూతన వరవడి ఏర్పరిచిందనేది మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము ఈ యొక్క సొసైటీ త్రూ విజువల్స్ లో మనం ఇప్పుడు ఏంటి, వీడియో అండ్ ఫిలిమ్స్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాం ఈ లెసన్ మొత్తం. పరిశోధకుడు అన్ని ఎవరికి హాని కలిగించకుండా ముందుకు వెళ్ళాలి. దీని యొక్క నైతిక ప్రవర్తన పద్ధతులు అనేవి మనం మళ్ళీ చెప్పుకుంటూ ఉన్నాం. పూర్వకాలంలో ఎథ్నోగ్రాఫర్స్, ఫోటోగ్రాఫర్స్ అండ్ ఫిలిమ్స్ తో మానవ సమాజ శాస్త్రవేత్తలు సమాజానికి ప్రాతినిధ్యం పూర్వకాలంలో వహించేవాడు. సాంకేతిక అభివృద్ధి, దృశ్య పద్ధతులు అన్ని కూడా మారిపోతూ ఉన్నాయి కదా. ఛాయాచిత్రాలతో ప్రారంభమై చలనచిత్రాలతో ఒక అంతం కాదనుకోండి, ఒక పురోగమించింది అనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ టెక్నికల్ రీల్స్, సౌండ్ రికార్డింగ్, ఈ యొక్క భారీ ఈ కెమెరాస్ ఇవన్నీ కూడా సామాజిక వ్యవస్థలో ఒక నూతన రూపకల్పనలోకి మనకి ముందుకు తీసుకువెళ్తుంది అనేది చెప్పక తప్పదు. ఈ విధమైన పద్ధతుల్లో ఈ యొక్క ఫిలిమ్స్, వీడియోలు సామాజికంగా, విద్యాపరంగా సమాజంలో ఉన్న ప్రజలకి అనేక రకాల నూతన విషయాల అవగాహనతో పాటు నూతన చైతన్య పద్ధతులను తెలియపరుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుందనేది ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మనం ఈ లెసన్ మొత్తము రిప్రజెంటింగ్ త్రూ వీడియోస్ అండ్ ఫిలిమ్స్ అనే టాపిక్ని కూలంకషంగా చెప్పుకున్నాం. ఒకసారి మీరు ఈ బుక్లో ఉన్న ఈ లెసన్ యూనిట్ నెంబర్ 6లో ఉన్న ఫోటోగ్రాఫ్స్ చూడొచ్చు. ఒక పాత పద్ధతుల్లో ఎలా ఎథ్నోగ్రాఫర్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది మనకి అవగాహన ఏర్పడుతూ ఉన్నది. ఈ వీడియోస్ అండ్ చలనచిత్రాల ద్వారా నూతన పద్ధతులతో విద్యని మనం పరిపూర్ణంగా ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. నమస్తే.